హయత్ నగర్ పెద్ద అంబరపేట లక్ష్మారెడ్డిపాలెంలోని డిస్కవరీ ఓక్స్ పాఠశాలలో కెలోత్సవ్ 2.0 పేరుతో వార్షిక క్రీడా ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన కవాతు క్రీడా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను చిన్నతనంలోనే వారిలో దాగి ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వారి దిశగా వారిని ప్రోత్సహించినప్పుడే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి క్రీడలలో పాల్గొని శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్సిఏ వైస్ ప్రెసిడెంట్ జాన్ మనోజ్, పాఠశాల డైరెక్టర్లు శరత్ చంద్రారెడ్డి, నీలమారెడ్డి, ప్రిన్సిపల్ సారా ఆజాం, క్రీడా శిక్షకులు, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్కూల్ ఎక్కడైతే మన పెద్దంబర్పేట ఉందో ఆ స్కూల్ ఖేలోత్సవ్ 2.0 ప్రోగ్రామ్కి మేనేజ్మెంట్ వారు ఇన్వైట్ చేయడంతో నేను మన క్రికెట్కి సంబంధించినటువంటి జాన్ మనోజ్ సార్, క్రికెట్ అకాడమీ గతంలో మంచి ప్లేయర్లను తయారు చేసినటువంటి ఒక మంచి క్రికెటర్గా ఉన్నటువంటి సార్ని నన్ను ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఈరోజు ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ఏంటి, పేరెంట్స్కి ఉండాల్సిన బాధ్యతలు, ఇక్కడ టీచర్స్కి, స్కూల్ యాజమాన్యానికి, ఎందుకంటే పిల్లల్ని తల్లిదండ్రులు చాలా నమ్మి ఇటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లలోకి పంపిస్తుంటారు. సో స్టూడెంట్ అనే వారిని చిన్న వయసులోనే మనము వారి టాలెంట్ని ఐడెంటిఫై చేసినట్టయితే వాళ్ళని మంచి పౌరులుగా తీర్చిదిద్దే అటువంటి ఒక కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ స్కూల్లో చాలా మంచి ప్రోగ్రామ్స్ లాస్ట్ 3 years నుంచి ఇక్కడ బ్రహ్మాండంగా ఈ స్కూల్ నడిపిస్తుంది. ఈ స్కూల్లో స్టూడెంట్స్ కూడా ఈరోజు మా ముందు చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేసారు, కండక్ట్ చేసారు. వాళ్ళ ప్రిన్సిపల్ లాస్ట్ 1 year నుంచి ఈ స్కూల్లో జరిగినటువంటి కార్యక్రమాలు, ఈ స్కూల్ తీసుకున్నటువంటి ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంది పిల్లల భవిష్యత్తు కోసం అనే దాని మీద కూడా బ్రీఫింగ్ జరిగింది. డెఫినెట్గా ఇటువంటి మంచి స్కూల్ ఇంకా రావాలి, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ని, మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాను.